బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు ముగింపుకు చేరుకుంది. 12 వారాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువారం వరకు ఓ మాదిరిగా ఉన్న ఓటింగ్ వీకెండ్ ఎపిసోడ్కు తారుమారవుతుంది. 11వ వారం నో ఎలిమినేషన్ ఉండటంతో 12వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అవుతారేమో చూడాలి. ఇక ఆలస్యం ఎందుకు, ఓటింగ్ ప్రకారం ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వారం నామినేషన్స్ లో ఉన్న 5గురిలో ఒక్క నబీల్ మినహా మిగిలిన 4 కూడా కన్నడ వాళ్లే. అందులోనూ నిఖిల్, యష్మి, పృథ్వీ, ప్రేరణ లాంటి యమా డేంజర్ కాంటెస్టెంట్స్ ఒకేసారి నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే నిఖిల్ నామినేషన్స్ లో ఉన్నాడంటే అతనికి ఓటింగ్ డోకా ఉండదు. గురువారం వరకు అతని హవా నడిచింది. శుక్రవారం నుంచి అతని గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. వీకెండ్ వచ్చేసరికి హౌస్ లో ఓటింగ్ తారుమారవుతున్నాయి. ఇప్పుడు కూడా నిఖిల్ డేంజర్ లో ఉన్నాడనే వార్తలే వినిపిస్తున్నాయి. ఈ 12వ వారం నామినేషన్స్ లో 5గురు కంటెస్టెంట్స్ ఉంటే హౌస్ లో మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కన్నడ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఈక్వల్ గా ఉన్నారు. మరి హౌస్ నుంచి ఎవరు డబుల్ ఎలిమినేషన్ ఎవరో ఆసక్తిగా మారింది. ఇక ఈ 10 మందిలో టాప్ 5కి వెళ్లేది 5గురే కావడంతో ఫినాలే వీక్ ని తీసేస్తే మిగిలిన 3 వారాలు ఒక్కొక్కరిని కాకుండా ఇద్దరిద్దరిని ఎలిమినేట్ చేస్తేనే హౌస్ లో టాప్ 5 బెర్తులుంటాయి. ఎలాగో సూపర్ 6, సూపర్ 7 లాంటివి బిగ్ బాస్ హిస్టరీలో లేవు కాబట్టి ఖచ్చితంగా ఫినాలే వీక్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే ఉండబోతున్నారు. ఇకపోతే ఈ వారం, వచ్చే వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటేనే ఫైనల్ ఎపిసోడ్ కు టాప్ 5 మెంబర్స్ మాత్రమే మిగులుతారు. ఈ వారం ఓటింగ్ లో మొత్తం 5గురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. నిఖిల్, నబిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మి ఈ 5గురు నామినేషన్స్ లో ఉన్నారు. వీళ్లలో ఒక్క నబిల్ తప్ప మిగిలిన వారంతా కన్నడ బ్యాచ్. ఈ వారం యష్మి, పృథ్వీ ఇద్దరు బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళ్లాల్సింది అని తెలుస్తుంది. నెక్స్ట్ వీక్ మరో ఇద్దరు వెళ్ళక తప్పదు. చూద్దాం, వీకెండ్ ఎపిసోడ్ లో ఏదైనా జరగవచ్చు. ఎవరైనా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ సందడిగా ఉండబోతుందని తెలుస్తోంది.